హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి. వెన్స్డే మార్నింగ్ అయితే పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఆంధ్ర స్పెషల్ వంకాయ అయితే చేశాను. నా స్టైల్ ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. చాలా సింపుల్ అండి, చాలా క్విక్గా అయితే అయిపోతుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను, మీరు చూసేయండి. కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయ్యింది. స్టార్టింగ్లో కర్రీ ప్రాసెస్ వీడియో తీస్తుంటే మొబైల్లో అయితే ఛార్జింగ్ అయితే అయిపోయిందండి. ఇంకంతే స్టార్టింగ్లో అయితే వీడియో అయితే తీయలేదు. ఇంకా నేను కర్రీ ప్రాసెస్ స్టార్టింగ్లో అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే హీట్ అయింది. అందులోకి తాలింపు దినుసులు అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇక్కడైతే నేను వేపుకున్నానండి. అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. నేనైతే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేశాను. అలాగే ఇంగువ అయితే యాడ్ చేశాను. ఇంగువ వేసుకుంటే ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. మంచిగా వేపుకోవాలండి. ఆనియన్ ముక్కలు వేగిన తర్వాత అందులోకి అయితే 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే వంకాయ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. వేగిన తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే వంకాయ ముక్కలు అయితే యాడ్ చేశాను. ఇక్కడ వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత టమాటో ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే వంకాయ ముక్కలు అయితే మగ్గినాయండి. అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని ఒక 5 నిమిషాలు అయితే కర్రీని అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఎర్లీ మార్నింగే వంట చేయటం వల్ల నాకు అసలు వీడియో తీయడానికి అయితే అసలు టైం ఉండట్లేదండి. చాలా హడావిడైతే అవుతుంది. ఇంకా వంట చేయాలి, పిల్లల్ని అయితే రెడీ చేయాలి, పిల్లలకు జడలు వేసి వాళ్ళని అయితే రెడీ చేయాలి. ఇంకా వాళ్ళని రెడీ చేసిన తర్వాత పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాలండి. ఇంకా నాకైతే అసలు హడావిడిగా ఉంటుంది. వీడియో తీసే టైం కూడా ఉండట్లేదు. ఇంకా నేను హడావిడిలో కూడా ఏదో రకంగా అయితే వీడియో అయితే తీస్తున్నాను. నేను ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి. ఒక లైక్ మీ ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే ఇవ్వట్లేదండి. మీరు చూస్తూనే ఒక లైక్ అయితే ఇవ్వచ్చు. మనం మీ లైక్ ఇవ్వటంలో మీరు మనీ ఏమి పే చేయాల్సిన పని ఏం లేదు కదా. చిన్న లైక్ ఇవ్వమని అడుగుతున్నాను కదా. జస్ట్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. నేను కష్టపడి వీడియో తీస్తున్నాను. వీడియో తీసి ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చి నేనైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఆ కష్టానికి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సంతోషాన్ని అయితే ఇచ్చిస్తుందండి. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇదైతే రిక్వెస్ట్గా అయితే అనుకోండి ప్లీజ్. ఎనీవే మనం కర్రీ ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాము. ఇక్కడైతే టమాటా ముక్కలు అయితే మగ్గినాయండి. అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1.5 స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే కారంలోని పచ్చివాసన పోయి కర్రీ టేస్ట్ బాగుంటుంది. యూట్యూబ్లో వీడియోస్ చేయడం అనేది నాకు ఇష్టం అండి. ఇంకా నాకు ఇష్టం అనేసి నేనైతే యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇంకా ఆ వీడియోస్ చూసి లైక్ ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది మీ ఇష్టం అండి. నేను మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మన కర్రీ అయితే మంచిగా మగ్గిందండి. అందులోకైతే ఫైనల్లీ కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము. వంకాయ కర్రీని ఒకేలా కాకుండా రకరకాల వేరియేషన్లు అయితే వండుకోవచ్చండి. వంకాయ టమాటా, వంకాయ బఠానీ, వంకాయ మసాలా కర్రీ, అలాగే వంకాయ కోడిగుడ్డు పులుసు చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం అయితే మీకు వంకాయ కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలనేది నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను. చాలా బాగుంటుందండి ఆ కర్రీ కూడా. ఇక్కడైతే నేనైతే ఉప్పు కారం అయితే చెక్ చేసుకుంటున్నాను. నాకైతే ఇక్కడ అయితే సాల్ట్ అయితే సరిపోలేదండి. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. ఫైనల్లీ అందులోకైతే 1/2 స్పూన్ అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అవుతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. యమ్మీగా ఉండే వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిందండి. ఆంధ్ర స్పెషల్ వంకాయ కర్రీ నా స్టైల్ అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా టైం టేకింగ్ లేకుండా చాలా త్వరగా చాలా క్విక్ అయితే అయిపోతుంది. అందరికీ న్యూ ఇయర్ సంక్రాంతి వచ్చైతే వెళ్ళిపోయింది. మా బ్లెస్సీ పాపకైతే నైటే వచ్చిందండి. ఇంకా మా బ్లెస్సీ గాడైతే ఇక్కడైతే రంగోలీ అయితే వేస్తుంది. రంగోలీ అయితే చాలా అంటే చాలా బాగా వేసిందండి. కలర్స్తో చాలా బాగుంది.
ఈ కలర్స్ అయితే న్యూ ఇయర్ రోజు అయితే వాళ్ళ డాడీ అయితే తెచ్చారండి. న్యూ ఇయర్ రోజు అయితే రంగోలీ వేద్దాం అనుకుంటే మాకైతే ఫ్రంటే ఇంకా చర్చ్ ఉంటుంది కదా, ఇంకా చర్చి హడావిడిలో అందరూ వచ్చేసి తొక్కేస్తారనేసి అయితే న్యూ ఇయర్ రోజు అయితే ముగ్గులు అయితే ఏం వేయలేదు. తర్వాత సంక్రాంతికి వేద్దాం అనుకుంటే సంక్రాంతి పండుగ రోజు అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా కలర్స్ అన్నీ అలా ఉండిపోయినాయి అనమాట. ఇంకా మా బ్లెస్సీ పాప ఇంట్లో కలర్స్ ఉన్నాయి కదా అనేసి ఇంకా తనైతే నిన్న నైట్ అయితే ఇంకా రంగోలీ వేసి వాటికైతే కలర్స్ అయితే దిద్దుతుందండి. చాలా అంటే చాలా బాగా వేసింది. బ్లెస్సీ పాపకి రంగోలీ వేయటం అన్నా, డ్రాయింగ్ వేయటం అన్నా, డాన్స్ వేయటం అన్నా చాలా ఇంట్రెస్ట్ అండి. చాలా బాగా వేస్తుంది. తనకి ఇంట్రెస్ట్ ఉన్న ఏ పనైనా కూడా చాలా అద్భుతంగా అయితే చేస్తుంది. తన ఇంట్రెస్ట్ని నేను కూడా ఎంకరేజ్ అయితే చేస్తూ ఉంటాను. ఇక్కడైతే రంగోలీ వేసిందండి తన ఓన్గా. నేనైతే ఎవరి సపోర్ట్ లేకుండా తను ఓన్గానే వేసింది. చాలా 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 అంటే చాలా బాగా వేసింది. చాలా టైమ్స్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నోజువీడ్లో చాలా టైమ్స్ అయితే వేసిందండి. నా వీడియోస్ చూసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రంగోలీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మన బ్లెస్సీ పాప వేసిన రంగోలీ అయితే అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.